నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా విద్యార్థులకు భారీగా సెలవులు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరి గంతులేస్తారు. ఇప్పుడు డిసెంబర్ నెల రానుంది కాబట్టి తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరానికి సరికొత్త ఆశలతో ప్రారంభించేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధమవుతున్నారు. చాలామందికి వచ్చే ఏడాది రకరకాల డ్రీమ్స్ అయితే ఉంటాయి. ఇక అలాంటి పండుగలు, ప్రత్యేక పర్వదినాలు, జాతీయ దినోత్సవాలు వచ్చే సెలవుల్లోనే ట్రిప్లు అనేది ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ అధికారి వెబ్సైట్లో కూడా, కేంద్ర ప్రభుత్వ అధికారి వెబ్సైట్లో కూడా క్యాలెండర్ చూడవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం తన అన్ని కార్యాలయాలకు సంబంధించి 2026 సంవత్సరానికి వర్తించే సెలవు జాబితాను కూడా రిలీజ్ చేసింది. క్యాలెండర్ జాతీయ సెలవులు నుండి వివిధ మతాలు, వర్గాల ముఖ్యమైన పండుగల వరకు అయితే అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటాయి కాబట్టి పరిశీలించండి. ఇక క్యాలెండర్ ముఖ్యంగా 14 తప్పనిసరి సెలవులు, 12 ఐచ్ఛిక సెలవులు అయితే కేంద్రం విడుదల చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా అంటే సెలవులకు సంబంధించి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, అదే మహాత్మా గాంధీ జన్మదినోత్సవం, బుద్ధ పూర్ణిమ, క్రిస్మస్, దసరా, దీపావళి, గుడ్ ఫ్రైడే, గురునానక్, ఈద్ ఉల్ ప్రీత్, అదేవిధంగా ఈద్ ఉల్ ప్రీత్, మహాజయంతి, మహరం, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు, దసరా సెలవులకు సంబంధించి రమ అంటే నవమి, మహాశివరాత్రి, గణేష్ చతుర్థి, ఇక మకర సంక్రాంతి, రథ, ఓనం, పొంగల్, ఇక అదేవిధంగా శ్రీ పంచమి, అదేవిధంగా ఉగాది. సో ఇక 2026 పరిమిత సెలవులు అయితే ఉంటాయి. ఇక ముఖ్యంగా నూతన సంవత్సర దినోత్సవం జనవరి 1న, హజ్రత్ అలీ పుట్టినరోజు జనవరి 3న, ఇక మకర సంక్రాంతి జనవరి 14లో వచ్చేసి, ఇక మాఘ్ బిహు బొంగల్ అనేది జనవరి 14న, శ్రీ పంచమి వచ్చేసి 23 గురువారం, రవిదాస్ పుట్టినరోజు ఫిబ్రవరి 1న, దయానంద సరస్వతి పుట్టినరోజు ఫిబ్రవరి 12న, మహాశివరాత్రి ఫిబ్రవరి 15 తారీఖున, శివ జయంతి ఫిబ్రవరి 19 తారీఖున, హోలికా దహన్ మార్చి 3వ తారీఖున, డోల్యాత్ర మార్చి 3వ తారీఖున, చైత్ర శుక్లది మార్చి 19 తారీఖున, జమత్ యు విడా అనేది మార్చి 20 తారీఖున, ఈస్టర్ ఆదివారం వచ్చేసి ఏప్రిల్ 5 తారీఖున, వైకాశి విసు మేషాది వచ్చేసి ఏప్రిల్ 14 తారీఖున, వైశాఖది ముఖ్యంగా అస్సాం అనేది ఏదైతే బిహు అనేది ఏప్రిల్ 15 తారీఖున, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు మే 9 తారీఖున, రథ యాత్ర జూలై 16 తారీఖున, పార్సీ నూత సంవత్సర దినోత్సవం 15, ఓనం లేదా తిరువోనం రోజు ఆగస్టు 26, రక్షాబంధన్ 28 ఆగస్టు, గణేష్ చతుర్థి, వినాయక చవితి సెప్టెంబర్ 14, దసరా అక్టోబర్ 18 తారీఖున, దసరా అక్టోబర్ 19, దసరా మహానవి అక్టోబర్ 20 తారీఖున, హర్షి వాల్మీకి జయంతి అక్టోబర్ 26 తారీఖున, కరక్ చతుర్థి అక్టోబర్ 29, నరక చతుర్థి వచ్చేసి నవంబర్ 8 తారీఖున, గోవర్ధన పూజ నవంబర్ 9, బాయి దూజ్ నవంబర్ 11 తారీఖున, ప్రతిహారు షష్ఠి లేదా సూర్య షష్ఠి నవంబర్ 15 తారీఖున, ఇక గురుతేజ బహదూర్ బలిదానం దినోత్సవం నవంబర్ 24, హజ్రత్ అలీ పుట్టినరోజు డిసెంబర్ 23, క్రిస్మస్ ఈవ్